తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. సాహిత్య రచనలు, అనుభవాలు. రచయిత్రి, సామాజిక కార్యకర్త వి శాంతి ప్రబోధతో సుమనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చట ఇప్పుడిందాం. శాంతి ప్రబోధ గారు నమస్కారం అండి. నమస్తే అండి. మీరు రాసిన 3-4 ప్రక్రియల్లో మీరు చేసిన రచనల గురించి క్లుప్తంగా మా శ్రోతలకు అర్థమయ్యేలాగా చెప్పండి. ముందుగా మీ నవలల గురించి మాట్లాడుకుందాం. ఎన్ని నవలలు రాశారు ఇప్పటిదాకా? జోగిని ఒకటి, ఇంకోటి బతుకు సేద్యం నవల. అది ఇప్పుడు ప్రజెంట్ సంగారెడ్డి జిల్లాలో దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అని ఉంది. అక్కడి మహిళలు చదువు అక్షరముక్క రాని మహిళలు, వాళ్ళు వ్యవసాయం అంటే మిల్లెట్స్, చిరుధాన్యాలు పండిస్తూ ఆ పంటలతో పాటు ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుతూ, అట్లాగే వాళ్ళ సొంత రేడియో కేంద్రం పెట్టుకుని రేడియో నడపడము, అట్లాగే డాక్యుమెంటరీస్ చేయడము, ఇవన్నీ చూసిన తర్వాత నేను నా పనిలో భాగంగా అక్కడికి వెళ్ళినప్పుడు అవి చూసిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. నాకు అప్పటికి నేను సొంతంగా ఇప్పుడు ఏ వీడియో పెట్టి తీయడం నేను చేయలే, ఎవరో ఒకరు చేస్తుంటే చూడడమే కానీ అది వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళకి తెలియదు, చదువు రాదు, కానీ ఎలా గుర్తిస్తున్నారు ఏ వీడియో ఏది, ఏ క్యాసెట్ ఏది అనేది అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు వాళ్ళు ఎలా గుర్తుపెట్టుకుంటారు ఏంటి అని. ఇవన్నీ నాకు చాలా ఇంట్రెస్ట్ కలిగింది అనమాట. అప్పుడు ఆ టైంలో నాకు సమయం లేదు, కానీ తర్వాత నాకు సమయం దొరికిన తర్వాత నేను వాళ్ళని కన్సల్ట్ చేసి దాదాపు 3 సంవత్సరాలు వీలైనప్పుడల్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని స్టడీ చేసి రాసిన నవల బతుకు సేద్యం. వాళ్ళు అంటే తిండి గింజల కోసం పశువుల పేడలోంచి గింజల్ని ఏరుకుని ఆ పూట ఆకలిని తీర్చుకున్న మహిళలు అంతర్జాతీయ వేదికల మీదకి వెళ్ళి అక్కడ UN నుంచి ప్రైజ్ అందుకోగలిగే స్థాయికి ఎదిగారంటే అక్కడ ఆ సంస్థ చేసిన కృషి, వాళ్ళల్లో ఉన్న పట్టుదల, అవన్నిటినీ కూడా ఒక సాహిత్యంలోకి తీసుకురావాలనిపించింది. సాహిత్యంలో అట్లా దాన్ని నవలీకరణ చేశాను. ఆ తర్వాత వచ్చినది ఇంకోటి నిష్కళ అనే నవల వచ్చింది. అది సీరియల్గా వచ్చింది. బతుకు సేద్యం కూడా కొలిబి అనే అంతర్జాల పత్రికలో సీరియల్గా వచ్చింది. అట్లాగే వీడియో కూడా అది యూట్యూబ్లో కూడా కొంత సీరియల్ చేశారు, పద్మ అని. చదివారు. తర్వాత నిష్కళ అనే నవల నెచ్చెలిలో సీరియల్గా వచ్చింది 3 సంవత్సరాల పాటు. అది ప్రధానంగా ప్రస్తుతం మన తెలుగునాట చూసినప్పుడు చాలా ఇళ్లలో చాలా మంది యువత అమెరికాకు వెళ్ళడము, పిల్లలు అమెరికాకు వెళ్ళడము, అక్కడ పెళ్లిళ్ళు, ఆ తర్వాత వచ్చే సమస్యలు, ఇప్పుడు సమస్యలే కాకుండా ఇంకా ఈ పిల్లల కన్నా ముందు తరం వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా అప్పుడు ఎలాంటి సమస్యలు, వాటన్నిటిని తీసుకుని 3 తరాల మహిళల జీవితాన్ని ప్రధానంగా తీసుకుని అందులో పెళ్లి, సహజీవనము, వీటన్నిటి గురించి కూడా చర్చించడం జరిగింది నిష్కళ నవలలో. ఇంకో నవల అంటే ఒక స్త్రీవాద దృక్పథం ఉందా ఇందులో? అది చదివిన వాళ్ళు చెప్పాలి. ఇంకో నవల ఇప్పుడు స్త్రీవాద దృక్పథం మీద మీ దృష్టికోణం నుంచి రాసిన నవల అనొచ్చు. సరే. ఇంకో నవలేమో ఇప్పుడు నిశ్శబ్ద యుద్ధం, అది రావాల్సి ఉంది. అది ప్రస్తుతం ఉన్న యువత వీళ్ళ పిల్లలు వద్దనుకుంటున్నారు, దానికి సంబంధించి అంటే పెళ్లి చేసుకున్న జంటలు పిల్లలు వద్దనుకుంటున్నారు. ఎందుకు వద్దనుకుంటున్నారు? అప్పుడు తల్లిదండ్రులకి పిల్లలకి జరిగే ఘర్షణ ఎలా ఉంటుంది, అంటే మానసికంగా జరిగే ఘర్షణ ఏంటి, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కొంత ఇందులో యాత్రా సాహిత్యం కూడా కనిపిస్తుంది ఈ నవలలో. అంటే ఇప్పుడు యువత ట్రెండ్ని తీసుకుని రాసినది ఆ నవల. పిల్లలవి కూడా 2 నవలలు వచ్చాయి. అమర సాహస యాత్ర అనేది ఒకటి వచ్చింది. దానికి ప్రేరణ మా అబ్బాయికి వాడికి ట్రావెలింగ్స్ చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అవన్నీ వెళ్ళొచ్చాడు. వాడు చెప్పిన విషయాల్ని బేస్ చేసుకుని నేను ఒక అబ్బాయి వెళ్ళాలనుకున్నప్పుడు ఏంటి అంటే ఒక కలగంటాడు అనమాట. యాక్చువల్గా తను వెళ్ళి వచ్చినట్టు కలగన్నట్టుగా రాశాను. అది అమర సాహస యాత్ర నవల. అట్లాగే ఇంకొకటి నీలాకాశంలో నిధి. ఆ నవల ఇప్పుడు హ్యాంగ్ గ్లైడింగ్ ఇట్లాంటివన్నీ మనకి ఇప్పుడు సాహస క్రీడలు చాలా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు అవి నేను రాసినప్పుడు అవి నాకు తెలియదు అసలు. యాక్చువల్గా నేను ఫస్ట్ ఆస్ట్రేలియాలో చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. అక్కడ నేను అది చూసినప్పుడు నేనే ఒక చైల్డ్ అయితే నేను ఎలా ఫీల్ అవుతాను అనుకుని అది రాశాను. హ్యాంగ్ గ్లైడింగ్ గురించి. అవి నవలలు. మీరు ఇప్పటి వరకు 6 కథా సంపుటాలు వచ్చాయి. అంటే మొత్తం దాదాపు ఎన్ని కథలు అయి ఉంటాయి అవి? ఆ సంపుటాల్లో కలిపి ఉన్న కథలన్నీ చూసుకుంటే వేరు పత్రికల్లో లేక అంతర్జాతీయ పత్రికల్లో వచ్చిన కథల్ని మళ్ళీ మీరు కథా సంపుటాల్లో వేశాను. అంటే మీరు నిరంతరం రాస్తూ ఉన్నారు. అంటే ఈ మధ్య కాలంలో నాకు సమయం దొరుకుతుంది, రాయాలనుకున్న విషయం ఉంది అన్నప్పుడు నన్ను హంట్ చేస్తూ ఉందంటే నేను దాన్ని రాస్తున్నాను. ఈ 6 కథా సంపుటాల్లో కథా రచయిత్రిగా మీ ప్రస్థానము ఎట్లా మొదలై ఎట్లా సాగింది అని క్లుప్తంగా ఏదైనా చెప్పగలిగితే. అట్లా అంటే రచయిత్రిగా కథలు రాయడం అనేది ఫస్ట్ అంటే అంతకుముందు 1-2 కథలు రాసిన, జోగిని నవల కన్నా ముందు 1-2 కథలు రాసినా కానీ ఎక్కువ రాసిన గడ్డి పువ్వు గుండె సందు కానీ పిల్లల నేపథ్యంలో రాసిన కథలు. కాకపోతే అవి
పిల్లల గురించి, పిల్లల భావాలు ఎలా ఉన్నాయి, పిల్లల మానసిక సంఘర్షణ ఎలా ఉంటుంది, వాటిని పెద్దలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని రాసిన కథలు అవన్నీ. గడ్డి పువ్వు గుండె సందుక. ఆ తర్వాత ఆలోచనలో ఆమె, అది మా మహిళల అంటే ఆమె ఆలోచిస్తున్నప్పుడు ఎలా అంటే విభిన్న మహిళల కోణంలో రాసినవి. అలా జరగలేదే కూడా చాలా చిన్న చిన్న సంఘటనలాగానే కనిపిస్తాయి. ఏముంది అనుకుంటాం, కానీ అవి ఆమెను ఎంత మానసిక వ్యధకు గురి చేస్తాయో తెలిపే కథలు అందులో కనిపిస్తాయి. ఆలోచనలో ఆమె బాగుంది శీర్షిక. సరే, అంటే ఆమె అంటే తన గురించి తను ఆలోచిస్తున్నప్పుడు అంతకు ముందు వరకు ఎక్కువ ఆలోచించలేదని తన గురించి ఆలోచించడం అనేది అప్పుడు జరుగుతుంది. ఇంకో కోణంలో ఆలోచించటము అనేది కథల్లో అన్నారు కాబట్టి, కథల్లో మారిన ప్రపంచం, ఈ మధ్య వచ్చిన కథల్లో మారిన ప్రపంచం డిమెన్షియా కథలు అవి ప్రధానంగా నేను డిమెన్షియా గురించి మా ఇంట్లో వరకు వచ్చే వరకు ఆ సమస్య, అసలు నాకు డిమెన్షియా గురించి పదం విన్నాను. డిమెన్షియా అంటూ విన్నాను. చెప్పండి, డిమెన్షియా తెలుగులో ఏం మాట వాడచ్చు? డిమెన్షియాకి చిత్త వైకల్యం అంటున్నాను. చిత్త వైకల్యం అంతవరకు తెలియదు దాని గురించి. అంటే జ్ఞాపక శక్తి బాగా నశిస్తుంది. జ్ఞాపక శక్తితో పాటు ఎదుటి వాడిని అనుమానించడం ఉంటుంది, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది. అంటే మనకి ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఎంతసేపు బయటకు వెళ్ళిపోవాలి, తిరగాలి, ఇట్లా ఉంటాయి. ఇట్లా చాలా అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉండదు. అన్ని లక్షణాలు అందరికీ ఉంటాయని కాదు. అందులో చాలా రకాలు ఉన్నాయి చిత్త వైకల్యంలో. అయితే సమస్యని వచ్చినప్పుడు సమస్య గురించి చెప్పటమే కాకుండా దాని నుంచి ఎదుర్కొనేయడానికి భయం లేకుండా ఉండడానికి, అంటే సమస్య వచ్చిన వాళ్ళకి ఇవన్నీ ఏమీ తెలియదు, వాళ్ళకి ఆ సమస్య ఉంటుంది, కానీ కుటుంబం చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఆ సఫర్ అవుతున్న క్రమంలో ముందు మనకు తెలియాలి అదేంటో, ఆ సమస్య ఏంటో. అది తెలవాలి అంటే ఎట్లా, మనకున్న సమాచారం చాలా తక్కువ. హాస్పిటల్స్లోకి వెళ్ళిన డాక్టర్స్ కూడా మనకి ఇచ్చే సమాచారం చాలా తక్కువ. ఈ డిమెన్షియా పేషెంట్స్ గురించి వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా చాలా తక్కువ. అసలు డిమెన్షియా వస్తే న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలా, సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలా, ఇలా సమస్య వస్తుంది. అల్జీమర్స్ అంటే దీనికి వెళ్ళాలి, డిమెన్షియా అంటే దీనికి వెళ్ళాలి. ఇట్లా ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలుసుకుని వీటన్నిటిని కథలు రాశాను. కథలన్నీ పత్రికల్లో వచ్చాయి, ప్రింట్లో వచ్చాయి, అంతర్జాల పత్రికల్లో వచ్చాయి. అయితే ఈ కథల్లో నేను ఊరికి సమస్యను చెప్పడం కాదు, ఆ సమస్యతో ఉన్న వ్యక్తులకి మనం ఎలా సహానుభూతితో వాళ్ళని ఎలా చూడాలి, కుటుంబం ఎలా చూడాలి అని చెప్తూ, సమస్య వచ్చినప్పుడు దాన్ని నేను ఎలా ఎదుర్కోవాలి. ఇప్పుడు నాకు సమస్య వచ్చింది అనుకో, దాన్ని నేను ఎదుర్కోవడానికి ఎలా ధైర్యాన్ని కూడా తీసుకోగలగాలి, అందుకు కుటుంబం ఏం చేయాలి, ఏం చేస్తే వాళ్ళు దాన్ని కొంత వాయిదా ఆ సమస్య పూర్తిగా పోయే సమస్య కాదు, కానీ దాన్ని కొంత వాయిదా వేసుకుంటూ కాస్త మెరుగైన జీవితాన్ని గడపడానికి వీలవుతుంది. మీ ఆఖరు కథా సంపుటి బహుముఖ అనే పేరుతో వచ్చింది కదా, అది ఎప్పుడు వచ్చింది? బహుముఖ అంటే మళ్ళీ ఇది కూడా స్త్రీల గురించేనా? అది కూడా స్త్రీల గురించే. అది కూడా గత సంవత్సరం వచ్చింది 25లో. అలా జరగలేదే అప్పుడే వచ్చింది, అదే సంవత్సరం 25లోనే వచ్చింది. మారిన ప్రపంచం కథలు, డిమెన్షియా కథలు అప్పుడే వచ్చినాయి. బహుముఖ అప్పుడే వచ్చింది. నిష్కళ నవలు కూడా అప్పుడే బయటకు వచ్చినాయి అన్ని. ఒకే ఏడాదిలో 4 కథా సంపుటాలు, ఒక నవల. అయితే బహుముఖ కూడా ప్రధానంగా మహిళలకు సంబంధించిందే. మహిళని బహుముఖాల్లో కనిపిస్తుంది అన్నమాట. అందులో ఒక కథ చెప్పాలంటే గణేష్ అలియాస్ గౌరీ అని ఉంది. గణేష్ అలియాస్ గౌరీ, ఇది ట్రాన్స్జెండర్ కథ. ట్రాన్స్జెండర్ గా మారిన మహిళలో ఆమె. ట్రాన్స్జెండర్ అనే మాట వినని వాళ్ళ కోసం చెప్పండి, ఏమిటి, ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని? 3వ జెండర్ అని కూడా అంటున్నాము. స్త్రీ పురుషుడు. కొజ్జాల అనే వల్ల కొజ్జా అంటే ట్రాన్స్జెండర్ అన్నప్పుడు వాళ్ళు అంటే మెన్ విమెన్ గా మారచ్చు, అంటే వాళ్ళు పురుషుడిగా ఉన్న స్త్రీగా మారుతారు, తమ యుక్తం స్త్రీది అని అనుకుంటారు. అట్లా ఈ కథ పురుషుడిగా ఉన్న అబ్బాయి తనలో, అంటే నేను పురుషుడిగా, నా పై రూపం నాకు అది, కానీ నేను అసలు స్త్రీని అనుకుంటాడు. అట్లాగే స్త్రీగా ఉన్న అమ్మాయి నేను స్త్రీగా కనిపిస్తున్నాను కానీ నేను అసలు పురుషుణ్ణి అనుకుంటాను. అలా ఉన్న వాళ్ళిద్దరూ ఒక జంట అయినప్పుడు వాళ్ళలో ఎలా కలుగుతుంది, ఏమనుకుంటారు, అది ఈ కథ అన్నమాట. అట్లా రాసింది. అట్లా ఒక కథ. ఇంకొకటి బహుముఖాలు అన్నాను, వర్జినిటీ టెస్ట్ అన్నాం. వర్జినిటీ టెస్ట్ అంటే వర్జినియాగా అవునా కాదా తెలుసుకోవడానికి ఒక టెస్ట్ చేసుకొని అప్పుడు అమ్మాయి ఎలా ఫీల్ అవుతుంది, కన్యాత్వం గురించి. అది కొన్ని ప్రాంతాల్లో ఉంది ఇప్పటికి ఇండియాలో. కాకపోతే మన దగ్గర కూడా ఇప్పుడు చదువుకున్న పిల్లలు, ఆడపిల్లల్ని కొంతమంది కన్యాత్వం రుజువు చేసుకోవాలని అడుగుతున్నారు. ఇట్లాంటివన్నీ కూడా ఆ కథలో వస్తాయి. అట్లాగే ఇంకో కథ అంటే అసలు ఆడపిల్లలు మెచ్యూర్ కాకుండా, అంటే పుష్పవతి అయిందంటారు కదా, అలా కాకుండా ఉన్న సమస్య ఉంటుంది. అలా సమస్యని ఎట్లా ఎదుర్కొంటుంది, ఇట్లా అంటే రకరకాల సమస్యలు. మామూలుగా జనరల్గా కనిపించే సమస్యలాగా అంటే మనకు తెలియదు, మామూలుగా కొన్ని సమస్యలు మనం ఆలోచించాం వాటి గురించి. అలాంటివన్నీ కూడా బహుముఖాల్లో ఉన్న సమస్యల్ని నేను తీసుకుని
మొత్తానికి మీరు సామాజిక కార్యకర్తగా పనిచేసి ఉన్నారు కాబట్టి మీ సాహిత్యంలో కూడా అన్ని ఒక సామాజిక ఉద్దేశాన్ని కోరి చేస్తారా, లేక వాటిలో శిల్పము, సాహిత్య సౌందర్యం ఇలాంటి విషయాలు కూడా ఉంటాయి కదా? ఈ రెండింటి మధ్య మీరు సంబంధాన్ని ఎలా చూస్తారు? మీ కథల్లో ఎక్కువ సామాజిక ప్రయోజనాన్ని ఆశించి లేక వ్యక్తి ప్రయోజనాన్ని ఆశించి చేయడం, అంటే ఒక ప్రయోజనం కోసం సాహిత్యం రాయడం అనేది ఉంటుందా, లేక అంతకు మించిన సాహిత్య విలువలు అంటాం కదా, శిల్పము లేక సౌందర్యము, ఇవి కూడా కథల్లో సామాజిక విషయాలతో పాటు అది కూడా ఉంటేనే అది గొప్ప సాహిత్యం అనే వాదన ఉంది కదా, దీన్ని మీరు ఎలా చూస్తారు? అయితే నేను రాసేటప్పుడు ఏది రాసినా కానీ ఎప్పుడైనా సరే అంటే నేను శిల్పము, సౌందర్యము వాటి గురించి అసలు ఆలోచించను. నేను ఎంచుకున్న సబ్జెక్ట్, నన్ను బాగా కదిలించిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో, నాకు కదిలించిన విషయం ఏదైతే ఉందో దాన్ని తీసుకుని నేను రాస్తాను. రాసేటప్పుడు రాసే క్రమంలో అది సౌందర్యవంతంగా వస్తుందో రాదో, కానీ కదిలించగల లక్షణం అని, అందమని కాదు, అది అంటే నన్ను కదిలిస్తే అది నేను కథ ఎదుటి వాళ్ళకి కూడా కదిలించడం అనేది ఇంపార్టెంట్. అవును, ఇప్పుడు దానికోసం శిల్పం అవసరం అని అంటారు పాఠకుల మీద కావలసిన ఆ ప్రభావం అనుకున్న రీతిలో చూపగలగడం. అది ఇప్పుడు జోగిని నవలకి ఇప్పుడు దీనికి చూసినప్పుడు నాకు అది తేడా కనిపిస్తుంది. ఇప్పుడు అంటే రాస్తున్న క్రమంలో మెరుగుపడింది నా రచనా శైలి అనేది, రచనా క్రమంలో అంటే రాస్తున్న క్రమంలో మార్పు వచ్చింది. అందుకే నీ జోగిని నవలని ఇప్పుడు కనుక నేను రాస్తే ఇంకాస్త వేరుగా రాస్తాను, రాసే పద్ధతి మారుతుంది. అది నేను నేను గమనించుకున్నది. ఇప్పుడు రాసేది, ఇప్పుడు ఈ మధ్య ఒక కథ రాశాను, రీసెంట్ గా వచ్చిన కథ అది. అంటే ఒక కథల పోటీకి పంపించాను, నేను మామూలుగా పోటీలకు పంపను, అలాంటిది పంపించినప్పుడు ఒక బహుమతి వచ్చిన కథ అది. న్యూరో చిప్డ్ మనిషి. అది న్యూరో చిప్డ్ మనిషి. ఎస్. అంటే ఆ కథ ఎందుకు రాశాను అంటే, మామూలుగా పిల్లలు ఒరే చిప్పు దొబ్బిందా అనడం చాలా సార్లు విన్నాను. నీకు చిప్పు దొబ్బిందిరా, నీకు చిప్పు దొబ్బిందిరా ఇట్లా అనడము విన్నాను. ఆ చిప్పు అనేది నన్ను బాగా ఆలోచింపజేసింది. చిప్పు ఏంటి అని ఇప్పుడు చూసినప్పుడు ఆ చిప్పు గురించి, మనిషికి ఒక చిప్పు పెడితే మనిషి ఎట్లా ఉంటుంది అన్నప్పుడు, ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచము కంప్యూటర్ చిప్ ని మనిషి బుర్రలో పెడితే ఎట్లా ఉంటుంది, ఆ చిప్ ఉన్నప్పుడు మనిషితనం కోల్పోతాడు. ఆ ఒక అంటే ఒకళ్ళు ఎక్కడి నుంచో మన రిమోట్ ఎవరి దగ్గర ఉంటుంది, దాన్ని బట్టి మనం యాక్ట్ చేస్తాం అన్న దాని గురించి ప్రధానంగా రాస్తూ మనం మానవత్వం నిలుపుకోవాలి అని చెప్పాను. చివరగా మీరు పిల్లల కోసం కూడా చాలా రచనలు చేశారు, కథలు రాశారు, పిల్లల కోసం 1-2 నవలలు రాశారు, వాటి గురించి చెప్పారు మీరు. పిల్లల కోసం కథలు రాయటంలో మిగతా ఇతర రచనలకి మధ్య ఈ తేడాని మీరు ఎలా పాటిస్తారు? పిల్లల కోసం రచనలు చేయడం ఎందుకు ముఖ్యం అనుకుంటున్నారు? పిల్లల కోసం రచనలు అంటే సరదాగా చదువుకోవడానికి కాలక్షేపంతో పాటు వాళ్ళని ఆలోచింపజేసేది, వాళ్ళ ఊహా ప్రపంచాన్ని పెంచాలి, వాళ్ళ పరిశీలనను పెంచాలి అని నేను కోరుకుంటాను. అట్లాగే అది చేస్తూ ఆ ఊహా ప్రపంచాన్ని, వాళ్ళ సృజనాత్మకతని పెంచడంతో పాటు వాళ్ళలో ఒక సామాజిక అంశాల పట్ల ఒక అవగాహన కలగాలి అని కోరుకుంటాను. ఆ అవగాహన వాళ్ళలో ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా తయారవడం. అంటే నేను నీతి సూత్రాలు ఏం చెప్పను నా సాహిత్యంలో, బాలల సాహిత్యంలో, కానీ అంతర్లీనంగా మాత్రం వాళ్ళు ఒక విషయాన్ని తెలుసుకుని దానికి అనుగుణంగా, ప్రధానంగా ప్రకృతిని, పర్యావరణాన్ని గురించి ఎక్కువగా పిల్లల కథల్లో ఉంటాయి. నేను సోషల్ యాక్టివిస్ట్గా వచ్చి ఉన్నాను కాబట్టి బహుశా నా కథల్లో ఆ లక్షణాలు, ఇంకా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఎందుకంటే పిల్లలు గ్రామాల్లో శుభ్రం చేసి వాళ్ళ వీధుల్ని వాళ్ళు శుభ్రంగా ఉంచుకునేటట్టు చేయడము, లేకపోతే మొక్కలు నాటి ఇతరులకు నాటించేలాగా చేయడము, ఇట్లాంటివి కొన్ని కనిపిస్తాయి. అవన్నీ అంటే మేము పిల్లలతో చేసినప్పుడు పిల్లలు చేయడం నేను చూసాం కాబట్టి అవన్నీ కూడా కథల్లోకి వచ్చి ఉంటాయి. పిల్లల నుండి ఈ స్పందన ఎట్లాంటిది లభిస్తుంది? ఈ రచనలు చదువుతున్నారా? పిల్లలకి మీ పుస్తకాలు చేరుతున్నాయా? ఎట్లా? పిల్లల నుండి స్పందన అన్నప్పుడు నేను పుస్తకాలు మాత్రం వేసింది ఒకటి నవల అది సోల్డ్ అవుట్, అన్ని కాపీలు అన్ని కూడా అయిపోయినాయి కాబట్టి పిల్లలకు వెళ్ళింది, పిల్లలకు చేరింది అని తెలుసు. ఇంకోటి క్యాంపింగ్ అనేది, దాని మీద చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. ఇది క్యాంపింగ్ అనేది మీ కథల సంపుటి పేరా? కాదు, క్యాంపింగ్ అనేది ఒక బొమ్మల కథల పుస్తకం పిల్లల కోసం వేసింది. అది తానా వాళ్ళు వేశారు, తానా బహుమతి పొందిన కథగా. అయితే అది ఎందుకు వేశానంటే, నేను ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు అక్కడ ఒక క్యాంపింగ్కి వెళ్ళాను మా పిల్లలతో కలిసి. ఆ క్యాంపింగ్ అనుభవము పెద్దదాన్ని నాకే చాలా ఎగ్జైటింగ్ గా, చాలా ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందంటే, అదే ప్లేస్ లో పిల్లలు ఉంటే వాళ్ళకి ఇంకెలా ఉంటుంది. నేను పెరిగిందంతా అడవంచినని చెప్పాను కదా, ఆ అడవులు పక్కనే ఉండే ఆ పల్లెటూరులో ఉండి అడవుల్లోంచి వచ్చే జంతువుల గురించి వాటన్నీ చూశాను. మాకు ఎలుగుబంట్లు వచ్చాయి మా ఇంటి దగ్గరికి, అవన్నీ తెలిసినా కానీ నేను మళ్ళీ అక్కడ అడవి మధ్యలో క్యాంపింగ్ వేసుకున్నప్పుడు చాలా థ్రిల్లింగ్ గా ఉండింది. ఆ అనుభవం పిల్లలకు వస్తే ఎలా ఉంటుంది, పిల్లలు ఎలా ఫీల్ అవుతారు? మన పిల్లలకి అవన్నీ అందుబాటులో లేవు. అంటే భయము, ఆశ్చర్యము, అన్నీ ఉంటాయి. అక్కడ ఆ టెంట్ వేసుకున్న టెంట్ లో ఉన్నప్పుడు
కంగారులు వచ్చి దాన్ని తగులుతూ వెళ్తాయి. కానీ అది ఏంటో భయం. ఒకసారి అక్కడ ఆ ప్రాంతంలో మేము తప్ప వేరే వాళ్ళు లేవు, అంటే వేరే ఎక్కడో టెంట్ ఒక ఆదిమ వేసుకున్నా స్థితిని ఎదుర్కొన్నట్టుగా ఉంది. అంతే. అవి అన్ని ఓపెన్ టెంట్ లో నక్షత్రాలని చూడడం, అడవి మధ్యలో ఉండి ప్రశాంతమైన వాతావరణంలో, అదంతా కూడా బుక్ లో రాసనమాట. అది నాకు చాలా తృప్తిగా అనిపించింది. దాని నుంచి కూడా నువ్వు అంటే వాళ్ళ అందులో కథలో ఒక బాబు ఉంటాడు. ఆ బాబు బయటికి వెళ్ళాలంటే, పాస్కి వెళ్ళాలంటే, వన్కి వెళ్ళాలంటే నేను ఓపెన్ గా వెళ్ళను అంటాడు. టాయిలెట్స్ లేవు కదా. అంటే కొంతమంది పిల్లలు మేము కూడా మాకు అట్లా వెళ్ళడం అలవాటు లేదు, ఇష్టం లేదు అని. కొంతమంది నాకేం భయం లేదు, నేను చక్కగా వెళ్ళిపోతాము, మాకు అలవాటు అని అట్లా. ఇవన్నీ కూడా పిల్లలు చెప్పడం, అవన్నీ వాళ్ళ ఎక్సైట్మెంట్, వాళ్ళు ఏం అని చెప్పారన్నమాట. ఇదంతా చదివే పిల్లలు కూడా బాగా సరదాగా ఉంటుంది. సరదాగా బాగుందండి. ఇట్లా రచనలు చేస్తూ మీరు వెళ్తున్నారు ఏమి తగ్గని ఉత్సాహంతో. ఇక ముందు ఎటువంటి రచనలు చేయాలనుకుంటున్నారు? సాహిత్యం యొక్క భవితవ్యం రాబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో, కృత్రిమ మేధ యుగంలో సాహిత్యం ఇలాగే ఉంటుందా ఏమిటి? ఎట్లా ఏమనిపిస్తుంది మీకు? అంటే సాహిత్యం ఇలాగే ఉంటుందా అంటే ఉంటుంది అనుకుంటున్నా. అది రూపాలను మారుతుండొచ్చు సాహిత్యం. అది ప్రింట్ కావచ్చు, పుస్తకం కావచ్చు, ఈ బుక్ కావచ్చు, ఇంకో రూపం మారుతుంది అనుకుంటున్నాను. సాహిత్యం అయితే వస్తుంది, సాహిత్యం అయితే ఉంటుంది. క్రియేటివిటీకి అంతు లేదు. అది మనిషి తయారు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా మనిషి తయారు చేసింది దాన్ని. అంటే మనిషిని మించి అది పనిచేస్తుంది. కానీ మనిషికి ఉండే విలువ మనిషికి ఉంటుంది అని అనుకుంటున్నాను. సాహిత్యం కూడా కలకాలం ఉంటుంది. అంటే ఆ స్థాయిల్లో చదువర్లలో మార్పు వచ్చినట్టే టెక్నాలజీ మనం ఉపయోగించుకుంటూ వెళ్తే గనక అది సాహిత్యం కూడా. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి ఆడియో బుక్స్ వచ్చినాయి, వీడియో బుక్స్, ఆడియో బుక్స్ వచ్చినాయి. అట్లాగే ఇవన్నీ కూడా రాగానే పోలేదు కదా, పుస్తకం అయితే పూర్తిగా పోలేదు కదా, ఉంది కదా. అట్లాగే ఉంటుందని అనుకుంటున్నాను. నేను ఆ ఆశతోనే ఉన్నాను. బాగుందండి. శాంతి ప్రపథ గారు, మీరు ఒక మారుమూల పల్లెటూరులో, అటవీ వాతావరణానికి దగ్గర ఉండే పల్లెటూరిలో పెరిగి అక్కడి నుంచి రకరకాలుగా కష్టపడుతూ చదువుకొని ఇప్పుడు అత్యాధునికమైన సమాజం ఎక్కడైతే ఉందో ఆ స్థావరం నుంచి కూడా మీరు రచనలు చేయగలుగుతున్నారు. అందువల్ల మీ రచన జీవితం ఏదైతే ఉందో దానికదే చాలా ఆసక్తికరం. కానీ ముందు కూడా మీరు అనుకున్న రీతిలో సమాజంలోని మార్పులతో పాటు సమాజ శ్రేయస్సును కోరుతూ, సామాజిక మార్పును కోరుతూ రచనలు చేయడం మీ ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఆ రీతిలో మీరు అనేక కోణాలు ముందుకు సాగలగలని ఆశిస్తున్నాం. మీరు సమయం ఇచ్చి ఇంత మాట్లాడినందుకు చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలండి మీకు కూడా. సాహిత్య రచనలు, అనుభవాలు. రచయిత్రి, సామాజిక కార్యకర్త వి శాంతి ప్రబోధతో సుమనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చట అది. శ్రోతలు, మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల్లోని చాలా వాటిని మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతున్నాం. ఒకవేళ మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా, మళ్ళీ వినాలి అనుకున్నా, ఆ కార్యక్రమాన్ని మీ వాళ్ళకి వినిపించాలి అనుకున్నా, మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM అందుబాటులో ఉంటుంది. వినుండ్రి, వినిపియండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.